హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను మళ్ళీ ఇంకోటి చిన్న ఫ్రాక్ అనమాట, స్లీవ్లెస్ ఫ్రాక్ అనేది చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసి నేను ఎలుపు వచ్చేసి 32 ఇంచెస్ తీసుకున్నానండి. సోది లేకోకుండా చాలా సింపుల్గా వివరిస్తాను మీకు. లెంత్ వచ్చేసి 17 ఇంచులు తీసుకున్నాను అనమాట. నేను ఎలుపు వచ్చేసి ఎంత ఉంటే అంత తీసుకుంటున్నానండి. క్లాత్ మీ దగ్గర ఉంటే ఎంత ఉంటే అంత తీసుకోండి. ఈ క్లాత్ ఎక్కువ ఉండడం వల్ల నేను ఎలుపు వచ్చేసి 32 ఇంచెస్ తీసుకున్నాను. లైనింగ్ వచ్చేసి ఇది కలర్ ఉంది కదా, ఎల్లో కలర్ అనేది తీసేసుకున్నాను. లైనింగ్ వచ్చేసి ఎలుపు 28 ఉందన్నమాట. సరిపోతుంది మనకి. పై దానికంటే మనకి కొంచెం తక్కువ ఏం కాదు, అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనకు లెంత్ వచ్చేసి అది 17 ఇంచులు ఉంది కదా, లైనింగ్ వచ్చేసి 16 ఇంచులు ఉంది. మనకి 1/2 ఇంచు పైకి ఉంది కదా, మడత పెట్టేసరికి 2 లెవెల్ అయిపోతాయి, సరిపోతుంది. దానికి ఇప్పుడు వచ్చేసి స్లీవ్లెస్ కదా మనం కుట్టేది, హ్యాండ్స్ అవసరం లేదండి. ఇప్పుడు నేను కింది పార్ట్ చూపించాను. ఇప్పుడు పై పార్ట్ కోసం వచ్చేసి నడుము వచ్చేసి మా పాపకి మీకు చెప్పాను కదా 14 ఇంచులు ఉంటుందన్నమాట. లెంత్ వచ్చేసి 9, 10 అంతే సరిపోతుంది. చిన్నపిల్లలకి ఆ సైజ్ సరిపోతుందండి లెంత్ వచ్చేసి. ఇప్పుడు వచ్చేసి మనం బాడీ పార్ట్ కోసం పైన ఎంత తీసుకున్నామో లైనింగ్ కూడా సేమ్ ఆవేనే తీసేసుకొని 2 పీసెస్ తీసేసుకోండి. ఎందుకంటే ఫ్రంట్ ఒకటి బ్యాక్ ఒకటి అనమాట. ఇప్పుడు వచ్చేసి మన షేప్ అనేది లైనింగ్ మీద కట్ చేసుకుందాము. లైనింగ్ మీద ఎందుకంటే మీకు దాని మీద గుర్తులు కనిపించవండి, నేను గుర్తు వేసి చూపించడానికి. అందువల్ల లైనింగ్ మీద అయితే గుర్తులు కనిపిస్తాయి అన్నమాట, కటింగ్ చేయడానికైనా బాగుంటుంది. ఇప్పుడు వచ్చేసి నేను కొలతలు ఏ విధంగా తీసుకుంటున్నాను, చిన్న పాప కదా 4 ఇయర్స్ అండ్ 5 ఇయర్స్ పాపకి సరిపోతుంది నేను చూపించే కొలతలు. ఇప్పుడు వచ్చేసి నేను నెక్ వచ్చేసి చిన్న పాప కదా 2 ఇంచెస్ 2.5 ఇంచెస్ సరిపోతుంది. నేను మా పాపకు వచ్చేసి 2 ఇంచెస్ నెక్ అనేది తీసేసుకుంటున్నాను. సంఖ వచ్చేసి 2.5 ఇంచులు, అంటే 1/2 ఇంచు కుట్లలోకి వెళ్తే 2 ఇంచులు అది భుజం సరిపోతుంది అనమాట. ఇప్పుడు సంఖ వచ్చేసి 4 ఇంచెస్ సరిపోతుందండి, చిన్నపిల్ల కదా. ఇప్పుడు నేను షోల్డర్ మీకు సంఖ అని చెప్పాను, సారీ. షోల్డర్ వచ్చేసి 2.5 తీసుకోండి. సంఖ వచ్చేసి 4 ఇంచులు తీసుకోండి. నెక్ ఆల్రెడీ చెప్పాను 2 ఇంచెస్ అని. అలాగే డౌన్ వచ్చేసి అది మన ఇష్టం, 3 కానీ 3.5 తీసుకొని నేనైతే మా పాపకు 4 ఇంచులు తీసుకుంటున్నాను అనమాట. మా పాప కొంచెం బొద్దుగా ఉంటుంది, అందువల్ల 4 ఇంచెస్ అనేది తీసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి నెక్స్ అనేది మీ ఇష్టం అండి, ఏ డిజైన్ అని పెట్టుకోవచ్చు. ఇలా ఫస్ట్ సంఖ అనేది కట్ చేసుకొని భుజాల దగ్గర చిన్న టాట్ పెట్టుకోండి. ఎందుకంటే మనం సపరేట్ నెక్ కట్ చేసినా మనకు గుర్తులా కనిపిస్తుంది అనమాట. నేను వచ్చేసి బ్యాక్ వచ్చేసి రౌండ్ షేప్ కట్ చేస్తున్నాను. ఇదని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇంకో పైస్ వచ్చి ఫ్రంట్ వచ్చేసి మీ ఇష్టం, ఏ నెక్ అయినా పెట్టేసుకోండి. 4 ఇంచెస్ కాడ గుర్తు పెట్టేసుకొని పలక షేప్లో ఇట్లా గీసుకొని స్టార్ నెక్ అనేది కట్ చేసుకోండి. ఇట్లా అక్కడి నుంచి అట్లా స్టార్ మాదిరి గీసుకొని ఆ షేప్లో గీసుకోండి. తర్వాత కట్ చేసుకోండి ఆ షేప్లో. ఇప్పుడు వచ్చేసి మనము కట్ చేసాం కదా ఫ్రంట్ పార్ట్ మొత్తం. ఇప్పుడు స్టిచ్చింగ్ అనేది మీకు చూపిస్తాను అనమాట. ఇప్పుడు బాడీ పార్ట్ అన్నీ మీరు కన్ఫ్యూజ్ కాకుండా సపరేట్ పెట్టేసుకోండి. ఇప్పుడు వచ్చేసి స్టిచ్చింగ్ అనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు పక్కన పెట్టేసుకోండి. మనం కూర్చోపెట్టి కింది పార్ట్ వచ్చేసి మనం పైన బాడీ పార్ట్ ఏ విధంగా తిప్పేసుకోవాలో మీకు చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసి ఎనిమిది బాగా సపరేట్ పెట్టేసుకొని ఫస్ట్ ముందర భాగం అనేది కుట్టేసుకున్నాము. ఇప్పుడు వచ్చేసి మనం లైనింగ్ అనేది మెయిన్ క్లాత్ మీద మనం పైకి పెట్టేసుకొని రివర్స్లో కాదు, లైనింగ్ ఒకటి పెట్టుకొని దాని మీద స్టార్ షేప్లో కుట్టుకునేటప్పుడు కొంచెం పాదం పైకి ఎత్తి నెక్ అనేది కుట్టుకోండి. ఎందుకంటే మనకు మూలల దగ్గర తిరగాలి కాబట్టి మూల దగ్గర పాదం పైకి ఎత్తి షేప్లో కుట్టుకుంటూ రండి. అలాగే వచ్చారంటే మూలల దగ్గర మనకి మూల షేప్ అనేది రాదనమాట. ఇప్పుడు ఏ షేప్లో ఉంటే ఆ షేప్లో పాదం తిప్పుకొని ఇట్లా కుట్టుకోవడం వల్ల మనకి కరెక్ట్గా వీ షేప్ అనేది వస్తుంది. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకొని మూలల దగ్గర చిన్న కాట్లు పెట్టుకోండి. తిప్పేసినప్పుడు మనకు నీట్గా తిరుగుతుంది. ఇప్పుడు వచ్చేసి తిప్పేసుకున్నాం. తిప్పేసే ముందు మనం ఇంకోటి స్లీవ్లెస్ కదా, మనము ఒకవేళ తిప్పేసామనుకో మళ్ళీ వేరే పీస్ అనేది యూజ్ చేయాలి సంఖ దగ్గర. అలా కాకుండా స్లీవ్లెస్ కోసం ఇప్పుడు మనం నెక్ ఎలా జాయిన్ చేసామో సంఖ దగ్గర కూడా జాయిన్ చేసి ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోండి. ఒకటేసారి 2 పనులు పూర్తయిపోతాయి అన్నమాట. మనకి ఇంకో పీస్ వాడాల్సిన అవసరం లేదు సంఖ దగ్గర. ఇలా ట్రై చేయండి, మనకు తొందరగా పని అయిపోతుంది. పాపకు కూడా కుచ్చుకోదనమాట ఇలా కుట్టుకోవడం వల్ల. లోపల మొత్తం లైనింగ్ వేస్తాం కాబట్టి. ఇప్పుడు వచ్చేసి నేను ఎలా చూపిస్తున్నానో అలా రివర్స్ చేయండి. ఒకటేసారి నెక్ తిరుగుతుంది, సంఖ అనేది కూడా తిరుగుతుంది. నీట్గా తిప్పేసుకోండి. ఇప్పుడు తిప్పేసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి మనము ఇప్పుడు వీ నెక్ కదా మనం కట్ చేసినది, సేమ్ కుట్టేటప్పుడు కూడా మనం మూలల దగ్గర పట్టుకొని టైట్గా మూల షేప్ వచ్చేలా
ఆడ సూది అనేది పైకి, సూది మాత్రం క్లాత్ మీద ఉండాలి, పాదం ఒకటి అనేది మనం పైకి ఎత్తాలండి. అలా ఎత్తడం వల్ల మనకి మూల దగ్గర అనేది కరెక్ట్ షేప్ అనేది కూర్చుంటుంది. అలా చేయండి, నీట్గా కూర్చుంటుంది అనమాట. నేను ఎలా కుడుతున్నానో మీరు అలా ట్రై చేయండి, ఖచ్చితంగా వీ నెక్ అనేది వస్తుంది. ఇప్పుడు వచ్చేసి సంక దగ్గర మనము తిప్పేసాం కదా, అక్కడ కూడా ఒక స్టిచ్ అనేది చేసేసుకోండి. ఇలా చేసుకోండి. ఒకటేసారి మనం నెక్ సంక ఒకటేసారి తిప్పేసుకున్నాము, ఒకటేసారి పని పూర్తయిందనమాట. ఇప్పుడు ఇలా స్టిచ్చింగ్ చేసుకోవడం వల్ల మనము గౌన్ అనేది తొందరగా కుట్టగలుగుతాము. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నేను ఫ్రంట్ నెక్ కోసం ముందర కొంచెం బోస్గా కనిపిస్తుంటే లేస్ అనేది యూజ్ చేస్తున్నానండి. అది మీ చాయిస్ అనమాట. మీరు వేసుకునే పాట అయితే లేస్ యూజ్ చేయండి. నేను బాగుంటుందని లేస్ అనేది యూజ్ చేస్తున్నాను. మూల దగ్గర వచ్చేసి మడత పెట్టుకొని లేస్ అనేది కుట్టుకోండి. ఎందుకంటే మూల దగ్గర మడత పెట్టేసరికి మనకి ఇంకా నీట్గా కనిపిస్తుంది అనమాట వీ నెక్ వచ్చి. ఇలా కుట్టుకొని ఇప్పుడు ఎక్స్ట్రా లేస్ అనేది కట్ చేసుకోండి. చూసారా మనకి వీ నెక్ ఎంత బాగా కనిపిస్తుందో. ఇప్పుడు వచ్చేసి లైనింగ్ పై క్లాత్ కదలకోకుండా ఒక కుట్టు అనేది వేసేసుకోండి. కుచ్చు లేకోకుండా క్లాత్ అనేది బాగా ఇట్లా ఎగ్గుంటూ కుట్టు వేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది కదా, ఏమన్నా ఎక్స్ట్రా ఉండే క్లాత్ చూసుకొని ఉంటేందుగా కొంచెం కట్ చేసుకోండి. భుజాల దగ్గర సైడ్కు కొంచెం ఎక్స్ట్రా ఉండేది మొత్తం కట్ చేసుకోండి. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనము బ్యాక్ నెక్ అనేది తిప్పేసుకుందాము. ఇది వచ్చేసి ఇంకా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు బ్యాక్ నెక్ మనము రౌండ్ నెక్ తీసాం కదా, కానీ అట్లా మధ్యలో కొంచెం కట్ చేసుకోండి. ఎందుకంటే మనం అక్కడ ఉక్స్ పెట్టుకుంటే పిల్లలకు ఎక్కియడానికి కొంచెం ఈజీగా ఉంటుందన్నమాట. జిప్స్ అయితే త్వరగా డ్రెస్ బాగుంటుంది కానీ జిప్స్ ఫెయిల్ అవుతూ ఉంటాయన్నమాట. మనకు చాలా బాడీకి వస్తుంది ఉక్స్ పెట్టుకోవడం వల్ల డ్రెస్ అనేది. ఇలా నేను ఎలా చూపిస్తున్నానో ఆ విధంగా అనేది స్టిచ్చింగ్ చేసుకోండి. మనం మధ్యలో కట్ చేసాం కదా, అవి కొంచెం ఇట్లా అది కూడా కొంచెం వీ షేప్లో ఉంటుందన్నమాట. అలా నీట్గా నిదానంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోండి. ఇప్పుడు మధ్యలో ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకుందాం. మనం ఉక్స్ కోసం కట్ చేసాం కదా, అక్కడ కూడా మధ్యలో చిన్నగా కట్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి నెక్ అనేది కుట్టుకున్నాం కదా, సేమ్ ఫ్రంట్ పార్ట్కి మనం సంఖ ఎలా కుట్టుకున్నామో ఎలా తిప్పేసుకున్నామో ఇప్పుడు బ్యాక్ కూడా అలాగే సంఖ దగ్గర అనేది కుట్టి వేసేసుకోండి. ఎందుకంటే మనం తిప్పేసుకుంటే రెండు ఒకటేసారి లెవెల్గా సరిపోతాయి అన్నమాట. రెండు ఈ విధంగానే కుట్టేసుకోండి. ఇలా కుట్టేసుకొని ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోండి. ఇప్పుడు సేమ్ అప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా తిప్పేసానో అలాగే బ్యాక్ నెక్ కూడా సేమ్ అలాగే తిప్పేసుకొని నీట్గా తిప్పేసుకొని, మనం ఆల్రెడీ బ్యాక్ను కొంచెం ఉక్స్ కోసం కట్ చేసాం కదా, అక్కడ కొంచెం లోపల చేతులు పైకి దొబ్బుకుంటే కొంచెం నీట్గా వస్తుందన్నమాట. ఇలా పైన అనేది ఒక స్టిచ్ వేసేసుకుంటే కరెక్ట్గా కూర్చుంటుంది. ఇలా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోండి పైన. మనకనేది ఇప్పుడు మనము తిప్పేసినప్పుడు ఎలా ఉంటుందో మొత్తం అంతా బయటికి తీసుకోవాలండి క్లాత్ అనేది, లేకుంటే అలాగే స్టిచ్చింగ్ చేసుకున్నామంటే మనకి నీట్గా రాదనమాట. స్టిచ్ చేసుకొని ఇప్పుడు సంక సైడ్ మాత్రం కూడా అలాగే సేమ్ స్టిచ్చింగ్ అనేది చేసేసుకోండి. చిన్నపిల్లలకి హ్యాండ్స్ కన్నా ఇట్లా స్లీవ్లెస్లే బాగుంటాయండి డైలీ యూస్కి. ఇలా ట్రై చేయండి మీరు కూడా, చాలా బాగుంటాయి. పిల్లలకు కూడా చాలా అందంగా ఉంటుంది అనమాట, వాళ్ళకి ఫ్రీగా ఉంటుంది ఇలా కుట్టడం వల్ల. ఇంట్లో ఉండే హౌస్ వైఫ్ చాలా ఈజీగా కుట్టుకోవచ్చు ఈ విధంగా అయితే. ఇప్పుడు మా పై క్లాత్కి అసలు జారుకోకుండా రెండు ఒకటేసారి స్టిచ్చింగ్ అనేది చేసేసుకోండి. ఇప్పుడు వచ్చేసి రెండు ఇలా ఒకటి దాని మీద ఒకటి మడత పెట్టేసుకొని ఏమన్నా ఎక్స్ట్రా ఉంటే లైనింగ్ కానీ పీసెస్ కానీ ఉంటే కొంచెం కట్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ కూడా కుట్టేసాం కదా మనము. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ తీసుకుందాము. తీసుకొని ఫ్రంట్ పార్ట్ తీసుకోండి. ఇప్పుడు భుజాలు అనేది జాయిన్ చేసుకుందాం. ఇప్పుడు
బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ రివర్స్లో పెట్టుకొని భుజాలు అనేది కుట్టుకోవాలన్నమాట. రివర్స్లో పెట్టుకొని కుట్టేసుకోవాలి. ఇలా అనేది కుట్టేసుకోండి. 2 స్టిచ్చింగ్స్ వేసుకోండి, జారుకోకుండా ఉంటాయి కుట్లు అనేటివి అన్నమాట. ఒకటి వేసుకొని చివరిన ఒకటి వేసుకోండి, ఎందుకంటే పీస్ లేవు అన్నమాట. ఒకటి దాని మీద ఒకటి వేసేదాని బదులు ఒక స్టిచ్చింగ్ వేసిన తర్వాత మళ్ళీ వారకు ఒక స్టిచ్ వేయండి. పీసెస్ లేవు, అలాగే మనకు లేసు విడిగా పోకుండా కుచ్చుకోదన్నమాట. ఇప్పుడు వచ్చేసి చూడండి ఎంత బాగా కూర్చుందో, బ్యాక్ కానీ ఫ్రంట్ కానీ ఎంత నీట్గా కూర్చుందో. నెక్ అనేది మనకి ఫ్రంట్ నెక్ చూసారా ఎంత అందంగా కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనము నడుము దగ్గర కూర్చోపెట్టడానికి క్లాత్ కట్ చేసాము కదా, నెక్స్ట్ స్టెప్ అదే అంట. ఇప్పుడు వచ్చేసి మనకి బాడీ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము దీన్ని కుచ్చు ఎలా పెట్టుకోవాలనేది చూద్దాము. ఇప్పుడు యాదానికి అది తీసుకొని ఇప్పుడు కుచ్చు అనేది మీరు అందాజు పెట్టేసుకోండి. ఎందుకంటే ఇది చాలా లెంత్ ఉంది కదా, ఫస్ట్ అంతా కుచ్చు పెట్టేసుకోండి. కుచ్చు పెట్టుకున్న తర్వాత మనము దానికి సరిపోతుందో లేదో చూసుకొని కొంచెం అటు ఇటు ఉన్న కొంచెం ఒక కుచ్చు కానీ అవతల మనం తీసేసుకోవచ్చు అనమాట. అలాగే మనం కుచ్చు పెట్టేటప్పుడు మనకి పై క్లాత్ కొంచెం ఎక్స్ట్రా ఉంటుంది కదా, పై క్లాత్ అక్కడక్కడ కొంచెం కుచ్చు పెట్టేసుకోండి. లైనింగ్ కొంచెం తక్కువ ఉంటుంది కదా అట్లా. ఇప్పుడు సేమ్ చూసుకోండి, కరెక్ట్గా సరిపోతే కుట్టేసుకోండి. ఒకవేళ మనం కుచ్చు పెట్టే క్లాత్ ఎక్కువ అంటే, ఒకవేళ తక్కువ అనుకుంటే కుచ్చు అనేది తీసేసుకోవాలా. ఇప్పుడు ఎక్కువ ఉందనుకోండి కొంచెం దగ్గర కుచ్చు పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను కుచ్చు పెట్టినాను కదా, కరెక్ట్గా వచ్చింది అనమాట. అందువల్ల నేను స్టిచ్చింగ్ అనేది చేసేసుకుంటున్నాను. స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉండే క్లాత్ మొత్తం కట్ చేసుకోండి. ఎక్కువ క్లాత్ పెట్టుకోవడం వల్ల పిల్లలకి కొంచెం గుచ్చుకుంటుంది అనమాట. అలాగే ఇంకో స్టిచ్ అనేది చేసేసుకుంటే కొంచెం నీట్గా ఉంటుంది. 2 స్టిచ్చింగ్ చేసుకొని చెప్పాను కదా, స్టిచ్చింగ్ ఒకటి చివరిన ఒకటి వేసుకోవడం వల్ల పీస్ లేవు అనమాట. ఇప్పుడు వచ్చేసి మనం జాయిన్ చేసాం కదా, ఇప్పుడు ఫ్రంట్ అలా జాయిన్ చేసాం, బ్యాక్ కూడా సేమ్ అలాగే జాయిన్ చేయండి. ఇప్పుడు మనము 2 కుట్టేసాం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి సైడ్ జాయింట్లు వేసేసుకుంటే మనకు డ్రెస్ అనేది రెడీ అయిపోతుంది అనమాట. ఇప్పుడు సైడ్ జాయింట్లు కూడా వేసేటప్పుడు మనము మన పాప సైజుని 14 ఇంచులు తీసుకున్నాం కదా, మనం ఆల్ది డ్రెస్ సైజ్ చూసుకొని పాప నడుము సైజ్ చూసుకొని కుట్లు అనేవి వేసుకోవాలన్నమాట. అలాగే మనం నడుము దగ్గర కట్టుకోవడానికి లాడీలు పెట్టుకోవడం వల్ల పిల్లలకి లూజ్ ఉన్న కట్టుకోవడానికి సరిపోతుంది. లాడీలు అనేవి తిప్పేసుకోండి ఈ విధంగా. ఇప్పుడు వచ్చేసి సైడ్ జాయింట్లు వేస్తాము. అవి వచ్చేసి నడుము దగ్గర పెట్టుకోవడం వల్ల కట్టుకోవడానికి బాగుంటుంది. మన పాప ఆల్తి డ్రెస్ చూసుకొని నడుము సైజ్ చూసుకోండి ఒకసారి. పైనే నడుము సైజ్ వచ్చేసి పాపది 14 ఇంచులు ఉందన్నమాట. 14 ఇంచులు అంటే మనకి ఎక్కువ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, 11 ఇంచులు అయితే సరిపోతుంది పాపకి. టేప్ అనేది మధ్యలో పెట్టుకొని అవతల చిన్న 2 ఇంచెస్ వదులుకొని కుట్లు అనేవి వేసేసుకోవాలన్నమాట. నడుము దగ్గర నుంచి చక్కగా కుట్లు వేసుకోండి. పంజాబ్ డ్రెస్ కానీ ఇప్పుడు ఫ్రాక్స్ కానీ మీరు కుట్లు వేసేటప్పుడు మాత్రం స్ట్రైట్గా వేయాలన్నమాట. పంజాబ్ డ్రెస్ కానీ కొంచెం క్రాస్ వేయచ్చు, కానీ ఫ్రాక్స్కి ఇట్లా స్లీవ్లెస్తో చిన్నపిల్లల గౌన్లు కానీ స్ట్రైట్గా వాడాలన్నమాట. స్ట్రైట్గా వేసుకోవడం వల్ల కుట్లు డ్రెస్ అనేది మనకు నీట్గా కూర్చుంటుంది. మనం బొందలు అనేది తిప్పేసాం కదా, అవి వచ్చేసి నడుము దగ్గర పెట్టుకొని మనం జాయిన్ చేసాం కదా అక్కడ పెట్టుకొని కుట్లు అనేది వేసేసుకోవాలి. అలాగే స్ట్రైట్గా వచ్చేయండి కుట్లు అనేవి, క్రాస్గా రాకుండా చక్కగా కుట్టేయండి. నేను కట్ చేసినప్పుడు మనకి 32 ఇంచెస్ ఉందన్నమాట ఎలుపు. లైనింగ్ వచ్చేసి 28 ఉంది. అంటే మనకి లైనింగ్ అనేది గోల్ తక్కువ ఉంది. అందువల్ల మనం సపరేట్ జాయిన్ చేసుకోవడం వల్ల పిల్లలకి చాలా నీట్గా ఉంటుందన్నమాట. ఎప్పటికైనా కానీ మనం సపరేట్ జాయిన్ చేసుకోవాలండి, పై క్లాత్ కానీ లైనింగ్ క్లాత్ కానీ. ఇప్పుడు వచ్చేసి నేను సపరేట్ జాయిన్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు నేను పైన లైనింగ్ ఒకటే జాయిన్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి నేను లోపల క్లాత్ ఇప్పుడు కుట్టేస్తాను చూడండి. అలా సపరేట్ జాయిన్ చేసుకోవాలి ఎప్పటికైనా కానీ. ఇప్పుడు వచ్చేసి నేను ఎలా మడత పెట్టినా చూడండి, 2 మడతలుగా మనం అంచులు కుడతాం కదా శారీస్కి, ఆ విధంగా మడత పెట్టి కుట్టుకోవడం వల్ల పీస్ లేకోకుండా బాగుంటుంది అనమాట. మనం అలాగే కుట్టేసామనుకోండి పీస్ అనేది లేస్తూ ఉంటుంది పొద్దాకులు. ఇప్పుడు వచ్చేసి యువతలు మనం ఎలా జాయిన్ చేసామో సేమ్ అటు సైడ్ కూడా సైడ్ కుట్లు ఆ విధంగా వేసేసుకోండి. ఇప్పుడు వచ్చేసి మనకి డ్రెస్ అనేది రెడీ అయిపోయింది. ఏ విధంగా లుక్ అనేది వచ్చిందో చూపిస్తాను చూడండి. మనకి ఫైనల్ లుక్ వచ్చేసి
చాలా సింపుల్గా కుట్టుకోవచ్చు అండి. స్లీవ్లెస్ గౌన్ వచ్చేసి ఇంట్లో ఉండే హౌస్ వైఫ్ చిన్న చిన్న పిల్లలకి ఇలా కుట్టుకోవడం వల్ల చాలా ఈజీగా కుట్టుకుంటారు. నేను చూపించిన విధంగా ట్రై చేయండి, త్వరగా కూడా కుట్టుకుంటారు. చాలా సింపుల్ అనమాట స్లీవ్లెస్ గౌన్ వచ్చేసి. చూసారా మనకి ఎంత నీట్గా కనిపిస్తుందో గౌన్ వచ్చేసి.